ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఎస్సి దాంట్లో అక్రమాలు జరిగినాయి, దగా డిఎస్సి దాని బాధ్యత వహిస్తూ మన విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ని రాజీనామా చేయాలని ఇవాళ రిలే నిరాహార చేపట్టడం జరిగింది. 6, 7, 8, 9 తారీఖుల్లో ఈ దీక్షని చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 10వ తారీఖునే భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం అంబేద్కర్ సెంటర్ దగ్గర నుంచి విజయవాడ సెంటర్ వరకు జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకు తెలుసు, అబద్ధ వాగ్దానాలు అధికారం చేపించే ముందు అబద్ధ వాగ్దానాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మీకు అధికారం చెప్పి డిఎస్సి ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా జాబ్ కావాలంటే బాబు రావాలని, అదేవిధంగా మీకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాం అని చెప్పొచ్చారు. కానీ ఏం చేశారండి? చేసింది ఏమీ లేదు. అలా వాళ్ళ యువత ఎందుకంటే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఎందుకండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ లేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ టైంలో ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వేలాది మంది చదువుకుని ప్రతి ఇంట్లో కూడా ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ చదువుకుని చాలా మంది ఖాళీగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చాలా మంది ఖాళీగా ఉన్నారు. తర్వాత వీళ్ళు ఇచ్చిందంతా కలిసి సుమారు చెప్పుకుంటే 2014 నుంచి 19 వరకు చూస్తే 34,000 ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఏ మాత్రం లేదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి టైంలో సుమారుగా 6,66,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 6,60,000 మందికి ఏర్పాటు ఇచ్చారు. అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి సుమారుగా 73,000 కోట్లు వెచ్చించారు. అంటే ఒకటి సామాన్య కాదు, అంటే ఇది ఒకటి కాదు, మన వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, ఈ విధంగా విద్యా వ్యవస్థకి ఏది ఉందో స్కూల్ నాడు నేడు గారు స్కూల్ డెవలప్ చేయడం ఇవన్నీ చేసుకొచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి దాని బోటకం రాజమౌళి గారి గాడిలాగా నేను ఇచ్చేతని చెప్పారు తప్ప ఏం చేయలే. కానీ వాళ్ళ ఈ అవతాలు ఏ విధంగా జరిగిందంటే, కానీ పాప ఎప్పుడు డిఎస్సి పడద్దా ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు చూస్తుంటారు. కానీ డిఎస్సి వచ్చింది, ఆనందం, కోచింగ్ తీసుకుంటారు, పర్ఫెక్ట్గా రాసి వస్తారు. కానీ అవతాలు జరిగిపోయి ఎలాగని వాళ్ళకి కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకొని బాపతగా వాళ్ళు ఏం చేశారంటే, మన స్పోర్ట్స్ కోట ఉంటుంది, మన చదువుకు ఎప్పటి నుంచో స్పోర్ట్స్ కోట ఉంది, ఏదో 2% ఉంటుంది. కానీ స్పోర్ట్స్ కోటా కింద పనికిరాని అంటే స్పోర్ట్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు అంటే నామకార్థంగా ఆడుతుంటారు ఈ ఆటలు. కొన్ని బూటీ బాల్ ఉంది, దానికి కూడా స్పోర్ట్స్ కోట ఉంటుంది, పెట్టేశారు. ఎందుకంటే రన్నింగ్ ఉందనుకో, దానికి ఏదో ప్రజానికి స్పోర్ట్స్ కోటా పెట్టి దాని ద్వారా ఆ స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చావు అంటే మెరిట్ వచ్చినోడికి 100కి 80 మార్కులు వచ్చినోడికి జాబ్ రాదు, స్పోర్ట్స్ కోటాలో 60 వచ్చినోడికి మా జాబ్ వచ్చేది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాను చూపించి ఆ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత దాని సుమారుగా ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఈవేళ ఏదైతే అవకతవకలు జరిగినాయో, అదేవిధంగా మొన్న సెంటర్లో నీటి అవకతవకలు జరిగినాయి. దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణమే రాజీనామా చేశాడు, పర్ఫెక్ట్ నిరూపించుకున్నాడు. కానీ అదే రీతిలో ఉంది కేంద్రంలో జరిగింది. అదే రీతిలో ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి కూడా తక్షణం రాజీనామా చేయాలని ఈ దీక్ష చేస్తామని మరోసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని శాఖలు ఆయన చూస్తాడు, కానీ ఆయన విద్యాశాఖలో చూసి పట్టించుకోడు. కానీ దీని బాధ్యత వహిస్తూ దీన్ని రాజీనామా చేయాలి. అదేవిధంగా 25 డిఎస్సి దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని, అదేవిధంగా తక్షణం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఈయన రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్ డిమాండ్ చేస్తాం.